ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల కోసం చేసే పోరాటాన్ని ఈ అప్రజాస్వామికమైన కేసులు ఆపలేవని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పేర్కొన్నారు. 6 గ్యారంటీలు, 420 హామీల అమలు కోసం, యూరియా కోసం, రైతుల, ప్రజల సమస్యల కోసం ధర్నా, నిరసనలు చేపట్టిన క్రమంలో ప్రతిపక్ష నాయకులు మీద అక్రమంగా నమోదైన కేసుల విచారణ సందర్భంగా సోమవారం మంథని కోర్టుకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ అధికారంలో లేనప్పుడు పోలీసులను అనేక మాటలు అని, అనేక విధాలుగా హింసించి, దుష్ప్రచారం చేసి వాళ్లనే అధికారంలోకి వచ్చాక ఏ విధంగా వాడుకుంటున్నారో గమనించాలని కోరారు. తాము 420 హామీల సృష్టికర్త దుద్దిళ్ల శ్రీధర్ను హామీలు ఎందుకు నెరవేర్చలేదని మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్లకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వడానికి వెళ్తే మాపై దొంగ కేసులు బనాయించి 2 కానిస్టేబుళ్లతో ఒకే ఫార్మాట్లో రాసి తప్పుడు కేసులు పెట్టించిండని ఆయన వివరించారు. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ గారు అధికారంలో లేనప్పుడు పోలీసు వాళ్ళని అనేక మాటలని, పోలీసు వాళ్ళని హింసించి వాళ్ళను మరి ఏ విధంగా దుష్ప్రచారం చేయాలో అంతకన్నా ఎక్కువగా దుష్ప్రచారం చేసి వాళ్ళని వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా వాడుకుంటూ ఉన్నారో మేము ఈ 420 హామీల సృష్టికర్త దుద్దిళ్ల శ్రీధర్ గారు 420 హామీలను ఎందుకు నెరవేర్చలేరని మేము మహనీయులకి, మహాత్మా పూలే గారికి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విజ్ఞాపన పత్రాలు ఇవ్వడానికి వెళ్తే మా మీద దొంగ కేసులు బనాయించి మేము ప్రజలకి మరి ఏది విఘాతం కలిగించే విధంగా రోడ్డుకు అడ్డమున్నామని, దేశానికి మత కలహాలు సృష్టించే విధంగా మాట్లాడినామని, ఏదో కుట్ర చేయడానికి అక్కడికి వచ్చినామని 2 కానిస్టేబుల్ తోటి సేమ్ ఫార్మెట్ ఒకటే విధంగా రాసి మా మీద వాళ్ళ కేసులు పెట్టిస్తా ఉన్నాడు. ప్రతిపక్షంలో నువ్వు ఉన్నప్పుడు నీ మీద ఒక్క కేసు అన్న ఇటువంటిది ఉన్నదో ఒకసారి నువ్వు ప్రజలకు చూపించాలి, ప్రజలకు తెలియాలి. అంటే నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇటువంటి కేసులు లేవు. ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల మీద తెలంగాణ ఉద్యమంలో మరి దేశ ద్రోహం కేసులు పెట్టించినావు. మాలాంటి వాళ్ళు రైతుల కోసం యూరియా బస్తాల కోసం అడిగితే రౌడీ షీట్లు ఓపెన్ చేయించినావు. మళ్ళీ అదే తంతు ఇవాళ కొనసాగుతూ ఉన్నది. నువ్వు ఎప్పుడు మంత్రి పదవిలో కూర్చుంటే అప్పుడు అశాంతి, ప్రజలకు ఏమాత్రం మేలు జరగది. ఇక్కడ ఏ అధికారి కూడా స్వతంత్రంగా పనిచేయలేడు. ఇవాళ పోలీసులు అయితే పూర్తిగా నీకు కండువ కప్పుకొని తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా అర్థం కావాలి, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, ఈ విధంగా వ్యవహారం చేస్తే పోలీసు వాళ్ళే కేసులు పెట్టడం. ఇక్కడ ఒక మాజీ ఎమ్మెల్యేను ప్రజల కోసం ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడాలని కనీస జ్ఞానం లేకుండా ప్రవర్తించడం ఇది అవమానకరం, ఇది నీచము. దుద్దిళ్ల శ్రీధర్ను మరి గొప్పగా ఆలోచించుకునే వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకు దుద్దిళ్ల శ్రీధర్ గురించే మాట్లాడుతున్నామంటే, దుద్దిళ్ల శ్రీధరు లోపటికేమో చీకటి, బయటికేమో చాలా గొప్పగా కనబడతా ఉంటాడు. కనుక ఆయన యొక్క వ్యవహార శైలిని ఈ సమాజానికి చెప్పడం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది పూర్తిగా అప్రజాస్వామికమైన కేసు. ఇవి మమ్మల్ని ఆపగలుగుతాయా? ప్రజల కోసం ఉద్యమం చేయడంలో ఈ కేసులు ఆపగలుగుతాయా? ఈ కేసుల ద్వారా నువ్వు ఏం సాధించగలుగుతావు? మమ్మల్ని మా అంటే కోర్టుకు నెలకోసారి తింపగలుగుతావు తప్ప ఇంతకన్నా నువ్వు చేసేది ఏమి లేదు. నువ్వు ఏదైతే ప్రజలకు 420 హామీలను నువ్వే రాసినవో, నువ్వు చదువుకున్న వాడిగా ఎల్ఎల్బి చదివినా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చదివినా, ఢిల్లీలో మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా, ఏదైతే నువ్వు రాసుకున్నావో దానికి అర్థం ఉండాలంటే నువ్వు 420 హామీలను రాసిన దాన్ని పూర్తి చేయకుండా మేము మాట్లాడితే మా మీద కేసులు పెట్టేయడం సిగ్గుమాలిన చర్య, నీచమైన చర్య. దీంతో మమ్మల్ని ఆపలేవు. ప్రజలకు నువ్వు 6 గ్యారంటీలు 420 హామీలు నెరవేర్చేదాకా పోరాటం ఆగదని, ఇటువంటి కేసులు ఇంకొకసారి పెట్టకుండా జ్ఞానంతో వ్యవహరించాలని పోలీసులు కూడా ఈ చిలిపి కేసులతోటి
వచ్చేది ఏం లేదు. ఖచ్చితంగా మా కేటీఆర్ గారు కూడా పదే పదే చెప్తా ఉన్నారు, రాబో రోజులలో ఫస్ట్ యాక్షనే పోలీసుల మీద ఉంటుంది. ఏ నియోజకవర్గాలలో అయితే ఇవాళ ఎస్హెచ్ఓలుగా ఉంటున్నారో, ఏఎస్పీలుగా ఉంటున్నారో వాళ్ళ మీదనే చర్యలు ఉంటాయనే విషయాన్ని తస్మత్ జాగ్రత్త అని మరొకసారి హెచ్చరిస్తూ, దుద్దిల్ల శ్రీధర్ నీచమైన చరిత్ర గురించి అందరూ కూడా అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నారు. జై తెలంగాణ.